అది మంగళూరు నుండి 128 కిలోమీటర్ల దూరంలో ఉంది. మూకాంబికాదేవి వెలసి ఉన్న ఈ ఆలయం కోడాచాద్రి శిఖరంపై నెలకొని ఉంది. మూగాంబిక అమ్మవారు శివ శక్తి స్వరూపాల కలయికతో జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిస్తుంది. అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని ఆదిశంకరులు యాత్రా సందర్భంగా అక్కడికి వచ్చినప్పుడు ప్రతిష్ఠించారు. అగ్నితీర్థ, సౌభర్ణిక అనే 2 నదులు ఆలయం నుండి ఉద్భవించి కోడాచాద్రి కొండల మీదుగా క్రిందకు జాలువారుతాయి. కాలభైరవాలయం, ఉమామహేశ్వరాలయాల మధ్య నుండి ఉద్భవించిన నీటి బుగ్గ సౌభర్ణికా నదికి ఆధారం. ప్రసిద్ధి చెందిన మూగాంబిక ఆలయం కొల్లూరులో పశ్చిమ కనుమల పొద ప్రాంతంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని కుందాపూర్ ప్రాంతంలోని ఈ పురాతన ఆలయాన్ని దర్శించడానికి భారతదేశం మొత్తం నుండి భక్తులు వస్తుంటారు. కొల్లూరు పరశురాముడిచే సృష్టింపబడ్డ 7 పుణ్యక్షేత్రాలలో ఒకటని నమ్ముతారు. అది ఏనాడు ఎండిపోని సౌపర్ణికా నది ఒడ్డున ఉంది. ఒకప్పుడు కంసాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడు రాక్షసులలో అధమాధముడు. అతడు అమాయకులను హింసించేవాడు. ధ్యానంలో ఉన్న సాధువులను వధించేవాడు. అతడి ఆగడాలను అరికట్టడానికి ఎవరు లేకపోయారు. రాజులను, వారి అమాయక శిశువులను వధించేవాడు. అతని అహంకారానికి అంతే లేకపోయింది. ఒకరోజు అతడొక యుక్తి పన్నాడు. నన్నెవరూ జయించలేరు. దేవతలు కూడా నేనంటే భయపడతారు. నేను శివుణ్ణి, విష్ణువును వారి స్థానాల నుండి పరిగెత్తేలా చేస్తాను. నేను బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాను. ఆయన నాకు మృత్యువు లేకుండా వరమిస్తాడు. దానితో ప్రతి ఒక్కరూ పలాయనం చిత్తగించేలా చేస్తాను. అలా కంసాసురుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేయడానికి నిశ్చయించాడు. అతడు సౌపర్ణికా నదీ తీరంలో తపస్సు ప్రారంభించాడు. అతడి తపస్సు ఎంత తీక్షణమైందంటే ఎవరూ అతనిని కదిలించలేకపోయారు. సూర్యుడి వేడిని, హోరు గాలులు, కుండపోత వర్షాలు, సూర్యదేవుడు, వాయుదేవుడు, వరుణుడు కదిలి వచ్చారు. కాని కంసాసురుడిని ఏది ఆపలేకపోయింది. దేవతలంతా పార్వతీదేవి వద్దకు పరిగెత్తారు. అమ్మా, కంసాసురుడు రోజురోజుకు బలవంతుడవుతున్నాడు. అతడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు కూడా చేస్తున్నాడమ్మా. అమ్మా, అతడు బ్రహ్మదేవుడి నుండి వరం పొందితే ఈ విశ్వాన్ని నాశనం చేస్తాడు. తల్లి, బ్రహ్మదేవుడు అతడికి వరమివ్వబోతున్నాడు.
అతడికది లభించితే అతడు మృత్యుంజయుడవుతాడు. అతడు వరం అడగకుండా దయచేసి ఏదైనా చేయి తల్లి. ఎంతో మంది మహర్షులు దేవతలు కలిసి పార్వతీదేవిని ప్రార్థించారు. చింతించకండి, నేను, లక్ష్మి, సరస్వతి మే ముగ్గురము కలిసి ఆ కంసాసురుడిని అంతం చేయగలం. ముగ్గురు అమ్మలు కలిసి ఒకే ఒక శక్తిగా రూపొందారు. కంసాసురుడు వరం అడగకుండా నివారించడం కోసం ఆ దేవత అతడిని మూక అంటే మూగవాడిగా చేసింది. అప్పటి నుండి అతడు ముకాసురుడిగా పిలువబడ్డాడు. మూగవాడిగా మారిన తర్వాత కూడా మూకాసురుడి అహంకారం ఆగలేదు. అతడు మరింత చెలరేగాడు. అతడు మూగవాడిగా మారేందుకు కారణం దేవతలు, మునులే అని కలిసి వారిని హింసించసాగాడు. ఆ దేవతలు, మునులు దేవి దగ్గరకు పరిగెత్తారు. అమ్మా, నువ్వే ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి, వాడి బారి నుంచి కాపాడాలి. మూకాసురుడికి పోగాలం ఆసన్నమైంది, మీరు నిశ్చింతగా వెళ్ళండి. అమ్మవారు భయానక రూపంతో సింహవాహనం ఎక్కి ముకాసురుడు నివసించే కొల్లూరులోని అరణ్యాన్ని చేరింది. మూకాసురుడు ఆయుధధారి అయి సింహాన్ని ఎక్కి వచ్చిన దేవిని చూసి భయంతో కంపించాడు. అర్ధరాత్రి సమయంలో తన చక్రాన్ని ఉపయోగించి వధించింది. అప్పుడు జ్యేష్ఠ శుక్ల అష్టమి అర్ధరాత్రి. మూకాసురుడిని వధించడం వల్ల ఆమె మూకాంబికగా పిలువబడుతోంది. అక్కడ ఒక స్వయంభువైన శివలింగం ఉంది. ఆమె దైవిక శక్తి ఆ లింగంలో ఐక్యమైంది. ఆ శివలింగం మూకాంబిక ఆలయంలో మూల విరాట్ ముందు ఉంది. ఒక స్వర్ణరేఖ లింగాన్ని 2 భాగాలుగా విభజిస్తూ ఉంది. దానిని సూర్యకిరణాలు లింగంపై పడి పరావర్తనం చెందినప్పుడే వీక్షించగలం. ఆ లింగం యొక్క ఎడమ భాగం పెద్దగా ఉండి త్రిమూర్తుల యొక్క పత్నులు సరస్వతి, లక్ష్మి, పార్వతుల శక్తుల ప్రతినిధిగా ఉంది.